మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లాలో పెద్ద పులి సంచారం అనేది కలకలం రేపుతుంది. ప్రస్తుతం అయితే మనమైతే ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఈ శివారులో గల పొలంలోనే ఇక్కడే మీరు చూసుకున్నట్టయితే విజువల్స్ ఇక్కడనే ఆ పులి సంచరించినట్టు ఆనవాళ్ళు కూడా లభించాయి. ప్రస్తుతం మనం పొలంలో ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ కింద మీరు చూడొచ్చు పెద్ద పులి అడుగులు. ఇక్కడ వరుసగా అంటే ఇటువైపు నుంచెలు వచ్చేసి ఈ పెద్ద పులి ఈ మిరప తోటను గుండుగా ఇక్కడి నుంచెలు ఆ మొక్కజొన్న తోటల నుంచెలు ఆ పులి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొత్తగూడ శివారులో గల కొత్తగూడ ఫారెస్ట్‌లో అటవీలోకి అది వెళ్ళడం జరిగింది. ఇక్కడ కొండాపురం మీదుగా ఈ తిమ్మాపురం అటు నుంచెల్లి కోనాపురం అడవులలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పులి అడుగులుంటాయి. ఈ అడుగులు కూడా ఒక చేతి హస్తం కంటే పెద్దగా అంటే చూడండి మీరిక్కడ ఈ పులి అడుగులు చాలా లోతుగా అంటే ఇది మట్టి అనేది వర్షం పడ్డ తర్వాత ఇక్కడ మెత్తబడడంతో ఈ అడుగులనేది స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ఇటు మీరు ముందుకెళ్ళినా కూడా ఒక చేతి సైజు కంటే పెద్దగా ఉన్నదండి ఇక్కడ అడుగులు. ఈ అడుగులు కూడా ఒక జంతువు అంటే 4 కాళ్ళ జంతువు నడిచే విధంగానే అంటే 2 అడుగులు ఒక దగ్గర, 2 అడుగులు ఇంకో దగ్గర పడ్డట్టుగా మీరు స్పష్టమైన ఆనవాళ్ళు మాత్రం ఈ తోటలో తిరిగినట్టు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఈ పక్కనే ఉన్నటువంటి రైతు ఉన్నారు. పొలం గల వాళ్ళు. వాళ్ళని అడుగుదాము. ఇది వాళ్ళ పొలం దగ్గరనే జరిగింది. సార్ మీ పేరేం పేరు? నా పేరు రాజేంద్ర అండి. రాజేంద్ర గారు ఇది ఎప్పుడు గుర్తించారు ఇక్కడ పెద్ద పులి ఇక్కడ సంచరించినట్టు ఈ ఆనవాళ్ళు? గత 3 రోజుల క్రితం మేము అంటే వర్షం పడ్డ మరుసటి రోజు ఉదయాన్నే చేన్లకు యథావిధిగా పనులకొచ్చాము. పనులకొచ్చిన వెంటనే ఇక్కడ కొంచెం అనుమానాస్పదంగా ఏదో గుర్తులు కనపడినవి. మాకెందుకంటే కొంచెం అనుభవజ్ఞులు ఏం చెప్పారంటే ఇది పెద్ద పులి పాలముద్రనే అని చెప్పేసి అన్నారు. దానికి గాను మేము అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ పాదముద్రలన్నీ ఫోటో దింపేసి మొబైల్‌లోనే వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపియడం వల్ల వాళ్ళు మధ్యాహ్నం కల్లా వచ్చి వాటి పాదముద్రలను తీసుకొని సేకరించుకొని అవి పెద్ద పులి పాదముద్రలుగా నిర్ధారించిల్లు. పెద్ద పులి ఈ చేను మీదగానే సంచరించుకుంటూ ఈ దగ్గరలో ఉన్న పలిగేనలోనే శిష్ట వేసిందని చెప్పేసి నిన్న కిరణ్ కుమార్ సార్ వాళ్ళకి డిఎఫ్ఓ వాళ్ళు అది వచ్చి నిర్ధారించారు. ఏంది గాని రైతులు పన్నుల సీజన్ కావడం వల్ల రైతులు చాలా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఆ పెద్ద పులి ఈ దరిదాపుల్లోనే ఉన్నది అనడం వల్ల రైతులు పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అటవీ శాఖ అధికారులు వాళ్ళు గత 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పటి వరకు ఆ పులి ఆనవాళ్ళు ఎక్కడ గుర్తించలేకపోతున్నారు వాళ్ళు. ఇవాళ రోజున వచ్చి వారు ఏమంటున్నారంటే పులి ఇదే మీదుగా పాకాల అడవిలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు దాన్ని ఏమంటారు స్పష్టమైన ఆధారాలు ఏం లేవు. అది వెళ్ళిపోయింది అన్నదానికి లేదా ఇక్కడ ఉన్నది అన్నదానికి ఏ ఆధారాలు మా దగ్గర లేవు. ఎందుకంటే రైతులు పొద్దున్న లేస్తే పనులకు వెళ్ళేవారు. అకస్మాత్తుగా అది వచ్చి మీద పడి ఏదన్నా దాడి చేసినప్పుడు ఎవరు ఎదుర్కోలేని పరిస్థితి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పష్టమైన ఆధారాలు అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని మాకు ఒక చిన్న స్పష్టమైన ఆధారాలు చూపిస్తే రైతులు ధైర్యంగా వెళ్ళి మా పనులు మేము చేసుకోగలం. ఎందుకంటే ఇది ఒక పనులకు అనువైన సీజన్ ఇప్పుడు మాకు. ఎందుకంటే పొద్దున లేస్తే పనులు చేసుకొని బతికే వాళ్ళం కాబట్టి కంపల్సరీ దాని గురించి మాకు ఒక స్పష్టమైన ఆధారాలు ఉండాలి. ఎందుకంటే అది వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అంటేనే ధైర్యంగా పనులకు రాగలుగుతారు. ఎందుకంటే వ్యవసాయ కూలీలు కూడా బయట నుంచి వచ్చే కూలీలు కూడా ఈ భయానికి బయట నుంచి రాలేకపోతున్నారు మాకు పనులు. మీ గ్రామంలో ఏమనుకుంటున్నారు? అంటే వీళ్ళు ఈ పులి సంచరించడం వల్ల ఇక్కడ గ్రామస్తులు ఎలా భయపడుతున్నారు? అంటే పనులకి సరిగ్గా టైంకి వస్తున్నారా? భయంతోనే వస్తున్నారు. గత 3 రోజుల నుంచి ఎవరు చేనుల వైపు రావట్లేదు. ఎందుకంటే అది ఎక్కడ ఉంది ఏందనేది మాకేం అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కూడా గత 3 రోజుల నుంచి వెతుకుతున్నారు. ఇప్పటి వరకు అది ఎక్కడ ఉంది అన్న దాని గురించి కూడా ఎవరికి దాని గురించి సమాచారం లేదు. ఈ దగ్గరలోనే పలిగేను అని చెప్పేసి ఉంటదండి. అక్కడ కొంచెం మట్టి తీసిన అవి గుంటలు అవి పెద్ద పెద్ద పొదలు, చెట్లు అవన్నీ ఉంటాయి. మేబీ అందులో కూడా ఉండొచ్చు అన్న చిన్న సమాచారం ఏందంటే నిన్న సార్ వాళ్ళు కూడా ఇక్కడే వెళ్ళింది కదా! అది అక్కడి నుంచి అయితే బయటికెళ్ళిన ఆనవాళ్ళు ఎక్కడ కనపడట్లేదు. మేబీ ఉంటే అందులోనే ఉండొచ్చు అని నిన్న సార్ వాళ్ళు చెప్పిర్రు. దీంతో ఇంకా రైతులు చాలా భయాందోళనలో ఉన్నారు వాస్తవంగా. అయితే ఇక్కడ పక్కనున్నటువంటి తండాలో గూడా ప్రత్యక్షంగా చూసారు అని గూడా ఒక మాట వినపడుతుంది. అది ఎంతవరకు నిజం? నిన్న పొద్దున అక్కడ తోటలోనే ఆమె పచ్చిమిరపకాయలు తెంపుకొద్దాం అని చెప్పేసి తోటలోకి వెళ్ళిందంట ఒక రైతు. ఆమె ప్రస్తుతానికి ఆమె మూగది. దాన్ని చూసి భయంతో బయటికి పరుగులు తీసేసి వాళ్ళ ఇంటికెళ్ళి చూసినా అని చెప్పేసి అన్నారు. అదే అదనుగా మళ్ళీ మా పక్కనే విలేజ్ ఒల్ల నరసయ్యపల్లి అని చెప్పేసి అంటారు. అక్కడ మక్క చేనులో కూడా దాని అరుపులు విన్నట్టు రైతులు చెప్తున్నారు. నిన్న అక్కడ కూడా ఫారెస్ట్ అధికారులు వచ్చారు. ఆ చుట్టుపక్కల కూడా సంచరించారు. కాకపోతే అటు వెళ్ళి ఇటు వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి కానీ అటువైపు వెళ్ళిన ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనపడలేదు ఇప్పటి వరకు. వాస్తవానికి అయితే అది వెళ్ళింది వెళ్ళలేదు అన్నది మాత్రం అదొక క్వెషన్ మార్క్‌గానే ఉండిపోయింది మాకు. ఇక్కడ గ్రామస్తులు ఏమంటున్నారంటే పరిసర ప్రాంతాలలో పులి ఆనవాళ్ళు అంటే పులి అడుగులు మాత్రమే ఇక్కడ అవుపడుతున్నాయి.
అయితే ఇక్కడికి నిన్నటి రోజు ఇక్కడ ఉన్నటువంటి రేంజర్ గాని వీళ్ళంతా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ వచ్చేసి ఈ అడవుల గురించి చూసేసి వాటి కొలతలు తీసుకొని ఇది పెద్ద పులిగా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ గుండ ఇక్కడ నుంచెలు ఈ తోట నుంచెలు ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పల్లి చేనులో కూడా అది పడుకొని గొంతలు తవ్వి అక్కడ కొద్దిసేపు ఉన్నదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఉంటారు. మొత్తానికైతే ఈ పులి సంచరించడం వల్ల ఇక్కడ గ్రామస్తులో కొంచెం భయాందోళన ఉన్నది. అయితే అటవీ అధికారులు ఏమంటున్నారంటే ఇక్కడ పులి సంచరించింది వాస్తవమే అంటున్నారు కానీ అది ఎటువైపు వెళ్ళిందని వారు కూడా క్లారిటీ చెప్పలేరు. పులి ఇటు నుంచెల్లు పాకాల వైపు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిందని మాత్రం ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కొండాపురం దగ్గర అంటే అటువైపు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి చేనులో కూడా కనపడ్డదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ప్రస్తుతం మేము చూసుకోవచ్చు ఇదే గట్టు ఎంబటి అంటే ఈ మిరప తోటకును మొక్కజొన్న తోట మధ్యలో ఉన్నటువంటి ఈ గట్టు ఎంబటి ఈ మిరప తోటలో ప్రయాణించి ఇక్కడ అడుగులు వేస్తూ వచ్చి ఈ గట్టెంబటి వచ్చింది. రాగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదే ప్లేస్ లో అది కూడా సేద తీరడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న పొదలలో ఈ మొక్కజొన్న కూడా చేనులో ఈ కంకులు కూడా అంటే ఈ మొక్కలు ఇరిగిపోయి ఇక్కడ పడుకున్న ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి నిన్న వచ్చినటువంటి అటవీ అధికారులు ఇక్కడికి వచ్చి చూసారు, ఇక్కడ పడుకున్నారని వాళ్ళు నిర్ధారించారు. ఎట్ ది సేమ్ టైం అప్పుడు మూత్ర విసర్జన చేసినప్పుడు అలాంటి శాంపిల్స్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీ పేరేం పేరండి? పేరు మనోహర్ అండి. మనోహర్ గారు, ఎలా ఉంది ఇప్పుడు ఊళ్ళో ఏమనుకుంటున్నారు? అంటే అంటున్నారు కదా, ఈ పులి జాడలు కనబడ్డాయి కానీ అది ఎక్కడున్నది ఏంది అనేది అయితే ఎవరికి తెలియదు. ఈ జాడలను బట్టే అందరూ కొంచెం వ్యవసాయ కూలీలు పనికి రావాలన్నా కూడా భయపడుతున్నారు. ఏదన్నా ఈ ఏరియాలో ఏదన్నా నీళ్లు కట్టడానికి దానికి రావాలన్నా కూడా రైతులు భయపడుతున్నారు. అయితే అడవి అధికారులు అంటున్నారు కదా, మీరు ఒక 5 days దాకా ఈ చేన్ల పొంటి రాకండి, తర్వాత మీరు నిర్ధారణ చేసినాక రండి పోండి అని చెప్పిండు. అది కూడా ఇంతవరకు వాళ్ళు ఏం స్పష్టత చెప్తలేరు. నిన్న ఒక్కరోజు వచ్చిండ్రు, ఇవాళ వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదు. మరి డ్రోన్ కెమెరా తోటి సహాయంతోటి చెక్ చేస్తామన్నారు. కానీ దాంతోటి కూడా ఏమి ఎక్కడ కూడా దాని రిజల్ట్ కనబడలే. ఇదైతే ఇప్పుడు జరుగుతుంది. కానీ ఎంతైనా కూడా ఇప్పుడు పని సీజన్లు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందండి. కొంచెం తొందర అధికారులు ఏదో ఒకటి సమాచారం మాకు చెప్తే మా పనులు మేము చేసుకుంటాం. కొంచెం ధైర్యంగా కూడా మాకు ఉంటది అని మేము అనుకుంటున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ పొలాలకు రావాలంటే కొంచెం బిక్కుబిక్కుమంటూనే వస్తున్నారు. ఇక్కడ అంటే పులి అడుగు జాడలు ఉన్నాయి కానీ పులి ఎటు వెళ్ళింది అనేది కరెక్ట్ నిర్ధారణ అయితే లేదు. మళ్ళీ వస్తుందేమో భయంతో ఈ పొలం దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటుంది.